నమస్కారం. ఈరోజు ఉదయం 7 గంటలకు తెలంగాణ గానకోకిల తెలంగాణ ఉద్యమ సమయంలో తనదైన వాణి వినిపించి ఒక ప్రజా కవిగా మరి తెలంగాణ వాణిని వినిపించిన మహాకవి అందశ్రీ గారు ఇక లేరు అని తెలియడం చాలా బాధాకరం. వారితోటి ఈ మధ్యనే ఎక్కువగా పరిచయం ఏర్పడ్డది. నా కొడుకు పెళ్లికి కూడా మొన్న 7వ తారీఖు నాడు హైటెక్స్ కళ్యాణ మండపానికి రావడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కవులలో అగ్రభాగాన ఉన్నటువంటి కవి అందశ్రీ గారు ఒక గొప్ప గేయాన్ని తెలంగాణ గీతంగా మనందరికీ అందించిన అందశ్రీ గారు ఇక లేరు అని తెలియడం చాలా బాధాకరం. ఈ సందర్భంగా మనమందరం కూడా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.